అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఐ లవ్ యూ. రచయిత వల్లూరి హైమారెడ్డి గారు. ఇక కథలోకి వెళితే, ఆడపెళ్లి వారిల్లు పెళ్లి కలతో కలకలలాడుతూ సందడిగా ఉంది. పచ్చని గేటు కిరుపక్కల అరటి చెట్లు పాతారు. గెలల భారానికి చెట్లు పడిపోకుండా పచ్చని వెదురు బొంగులు నాటారు. గేటు లోపల నుండి ఆ ఇంటి వరండాను తాకేలా పచ్చటి కొబ్బరి మట్టలతో చిక్కటి పందిరి వేశారు. పందిరి రాటలకు కొబ్బరి మట్టలతో జడగా అల్లి బంతిపూల దండలు కట్టారు. పందిరంతా మామిడి తోరణాలు కట్టి చిన్ని చిన్ని రంగురంగుల బల్బులు డిజైన్లుగా అమర్చారు. గేటు పైన ఎత్తుగా ఆర్చీ కట్టి చేమంతి పూల రేకుల ఒత్తుపై గులాబీ రేకులతో సమీరా వెడ్స్ సాహిత్ అని పేర్లను కూర్చారు. కాలం చటుక్కున వెనక్కు తిరిగి పాతకాలాన్ని మరోమారు గుర్తు చేస్తున్నట్లుంది. ఎత్తైన అరుగుల మీద తాటి ఆకులతో అల్లిన కొత్త చాపల మీద కూర్చున్న వాయిద్యకారులు నాదస్వరంలో పెండ్లి పాటలు వినిపిస్తున్నారు. మైకు పెట్టించాలనుకున్నాము శారద, కానీ మా అల్లుడు గారికి ఇష్టం ఉండదట. పాపం మా వియ్యపురాలు ఈ మాట చెప్పటానికి చాలా బాధపడిపోయాడనుకో. పెళ్లి కూతురు సమీర తల్లి యశోద తన పక్కింటి ఇల్లాలితో చెప్పింది. అప్పుడే అక్కడికి వచ్చిన సాహిత్ తల్లి వసుంధర ఆ మాటలు వింది. నిజమేనమ్మా, అన్ని సరదాలతో ఆచారాలతో పట్టింపులతో పెళ్లి చేయాలని నా కోరికమ్మా. మా పెద్దాడి పెళ్ళి, ఒక్కగానొక్క కూతురు పెళ్ళి అలాగే చేశాం. ఇదిగో ఆఖరివాడు. ఏ సరదాను సాగనివ్వడు, ఏవి వద్దంటాడు. మహా సీరియస్ మనిషమ్మా, అందుకే వాడంటే బెదురు అందరికీ అంటూ. అయ్యో, బయట నిలబెట్టేసి మాట్లాడేస్తున్నాం, రామ్మ లోపలికి అంటూ లోపలికి దారి తీసింది వసుంధరే ముందుగా. అప్పటికి పెళ్లి జరిగి రెండో రోజు. మగపెళ్లి వారమనే గర్వం, నిక్కపొడుపుతనం చూపకుండా, వేటికి వంకలు పెట్టకుండా అందరితో కలిసిపోయి తిరుగుతున్న వసుంధరను చూస్తుంటే పెళ్లికి వచ్చిన బంధువులకు యశోద అదృష్టం మీద అసూయ కలిగింది. అమ్మా, నిధి నీకోసం ఏడుస్తోంది, ఇదిగో ఎత్తుకో అంటూ వసుంధర కూతురు సంగీత ఎదురొచ్చింది. మా అమ్మాయి సంగీత, దీని కూతురు నా మనమరాలు నిధి అంటూ వసుంధర శారదకు పరిచయం చేసి నిధిని చేతుల్లోకి తీసుకుంది. ఫారెక్స్ ఆపిల్స్ ద్రాక్షరసంలో కలిపి పెట్టి పెంచుతున్నట్లుంది నిధి. పట్టులంగా, పట్టు జాకెట్టు, మెడలోను, కాళ్లకు, చేతులకు, నడుముకు, పాపిటకు పెట్టిన నగలతో బంగారు బొమ్మలా మెరిసిపోతోంది. సంగీత కూడా కూతురితో సమంగా అలంకరించుకుంది. సంగీత శారదను చూసి స్నేహంగా నవ్వుతూ, మా ఆంటీకి ఫ్రెండా మీరు అని అడిగింది. యశోద భుజాల చుట్టూ వేసి నిలబడుతూ అవునంటూ తల ఊపిన శారదకు ముచ్చటగాను అద్భుతంగాను ఉంది ఆ వాతావరణం. ఎన్నిసార్లని తిరుగుతారు, మీరు కూర్చోండి వదినా, నిన్నంతా పెళ్లి పనులతో అలసిపోయారు. అమ్మ సంగీత, పెద్ద వదిన నువ్వు కలిసి కాస్త ఆ కాఫీల పని చూడండి. మామయ్య గారికి, నాన్నగారికి, అన్నయ్యలకు కాఫీలు పంపండి. అలాగే మాకు కూడా. ఏమ్మా శారద, మీరు కాఫీనా టీనా? మీరమ్మా అంటున్న వసుంధరని చూస్తూ, మా సమీర చాలా అదృష్టవంతురాలు వదినగారు అంటూ శారద కూడా వరుస కలిపేసింది. ఏమో తల్లి, నీ మాట నిజమయ్యి మా సమీరతో అయినా వాడు సరిగ్గా ఉంటే నాకదే 10,000. మా పెద్దవాడు మరీ మెతక మనిషమ్మా, పెద్ద కోడలు అంతే, చాలా నెమ్మదస్తురాలు. ఇక ఆయన అంటారా, పేరుకి పెద్ద ఆఫీసరే కానీ మహా సింపుల్ అంటే నమ్మండి. మా అదృష్టం కొద్దీ మా అల్లుడు గారు అంతే అందావిడ. అది నిజమే. అప్పటికి 4-5 సార్లు సంగీత భర్త రామచంద్ర అత్తగారి దగ్గరికి వచ్చాడు. పాపనిలా ఇవ్వండి అత్తగారు, మీకు బరువు అంటూ. అందరూ కాఫీలు తీసుకున్నారా అండి? మర్దిగారు మాత్రం తనకేం వద్దన్నారండి. వసుంధర పెద్ద కోడలు సుమతి అందరికీ కాఫీ ఇస్తూ చెప్పింది. అయ్యో, అల్లుడుగారు ఏం తీసుకుంటారో అంటూ యశోద హడావిడి పడిపోయింది. పోనీ నేను వెళ్ళి అడుగుతాను. ఆహా కాదు, సమీరను పంపిస్తే. అక్కడే ఆ ఆడవారి గుంపులో కూర్చున్న సమీర ఉలిక్కిపడింది. బాప్రే, నేనా? ఊహూ అంది. నిన్నటి నుండి ఆ అమ్మాయి మనసులో మనసు లేదు. అత్తమామ, ఆడపడుచులు, తోడికోడలు, చివరికి బావగారు కూడా ఆ అమ్మాయిని ఎంతో అభిమానంగా పలకరించి మాట కలిపారు. కానీ ఏం లాభం? అసలు సిసలు కావలసిన భాగస్వామి కనీసం చూపులతో కూడా పలకరించలేదు. పెళ్లిలోనూ అంతే.
అసలు పెళ్లి జరుగుతున్నది అతనితోనా లేక అతని నీడతోనా అనే అనుమానం కూడా కలిగింది సమీరకు. పోనీ ఇష్టం లేని పెండ్లే అంటే, మాకు పిల్ల నచ్చింది, వాడే పూర్తిగా ఒప్పుకుంటే అదే చాలు మాకు అన్నారు సమీర మామగారు పెళ్లిచూపుల తంతు తర్వాత. ఇంటికి ఫోన్ చేశారు. అబ్బాయి ఇష్టపడ్డాడు, వెంటనే ముహూర్తాలు పెట్టుకుందామంటూ. అప్పటి నుండి అన్ని పనులు సవ్యంగా శీఘ్రంగా జరిగిపోయాయి, పెళ్లితో సహా. ఎటొచ్చి హీరోయిన్ని హీరో టచ్ చేయని సినిమాలా పెళ్లి తంతు ముగించాడు సాహిత్. అదిగో అప్పట్నుంచి సమీర గుండెల్లో గుబులు మొదలయ్యింది. అంగట్లో అన్నీ ఉన్నా సామెతలా కాదు కదా తన బతుకు అనే అనుమానం కూడా మొదలైంది. మరి భరించలేక బామ్మను చాటుకు తీసుకువెళ్ళి, బామ్మ భయమేస్తోంది అతని వరుస చూస్తుంటే అంది దిగులుగా. అతను తప్ప ఆ ఇంట్లో అందరూ మంచివాళ్లే అని కూడా అంది విచారంగా. మనవరాలి భయం చూసి బామ్మ పకపక నవ్వేసింది. ఆ పైన మనవరాలి బుగ్గలు రాస్తూ, ఓసి వెర్రిమొహమా, ఆడవాళ్ల జీవితాలు సుఖంగా ఉండాలంటే మొదట అత్తగారు ఆడపడుచులు మంచివాళ్ళై ఉండాలి. మొగుడనే మగాడంటావా, పసివాడు. చూస్తూ ఉండు, రేపు రాత్రే కార్యం కాస్త జరిగి అడ్డు తొలగిపోతే ఎల్లుండి పొద్దున వచ్చి నువ్వే నాతో అంటావు, బాప్రే బామ్మ నీకో దండం, నేరకపోయి నా బాధ నీకు చెప్పుకున్నాను కదా అంటూ లోపలికి పరిగెత్తింది సమీర. శారద రాత్రి శరత్తు వెన్నెల మెత్తని తెల్లని బంగారంచు చీరతో వత్తైన జడలో పెట్టుకున్న జాజుల గుబాలింపుతో నెమ్మదిగా అతి నెమ్మదిగా అత్తగారు భుజం చుట్టూ చేయి వేసి నడిపిస్తుంటే నడుస్తూ, లోపలికి వెళ్ళమ్మ ప్రేమగా వసుంధర కోడలితో అంది. సమీర అరచేతుల్లో భయం తాలూకు చెమటతో కాళ్ళు కదల్చలేకపోతోంది. అసలు కుదరదుగాక కుదరదు కానీ, లేకుంటే 2 రోజుల్లోనే అమ్మ కంటే ఎక్కువగా చేరువైన అత్తగారి చేయి పట్టుకొని నాకు భయమేస్తోంది, మీరు రండి అనేలా ఉంది సమీర. లోపలికి వెళ్ళమ్మ మళ్ళీ చెప్పారు అత్తగారు. కాళ్లకు చెవులు లేవు కాబట్టి వాటికి వినబడటం లేదు అన్నట్లు నిలిచిపోయింది సమీర. సమీ లోపలికి వెళ్ళు, అమ్మా బామ్మ ఒక్కసారిగా హెచ్చరించేసరికి రోషించిన సమీర చటుక్కున గదిలోకి అడుగేసింది. గబాల్న బామ్మ తలుపు దగ్గరకు లాగి గడియ పెట్టేసింది. తలుపు వెనక వణికే విగ్రహమయ్యింది సమీర. సాహిత్తు అతనే దగ్గరకు వచ్చాడు. తన కుడి చేతి 4 వేళ్లతో తొలిసారిగా భార్య చుబుకాన్ని స్పర్శిస్తూ ముఖాన్ని పైకెత్తి, సమీ భయపడుతున్నావా అంటూ నవ్వుతూ చూశాడు. ఎందుకో గుండె జలధరించింది. ఒళ్ళంతా పారిజాతాలు తాకిన పులకింత. ఒక మత్తు అతని నుండి తన్ను ఆవరించినట్లై కొన్ని క్షణాలు ఏదీ గ్రహించలేని స్థితికి లోనై గ్రహింపు వచ్చేసరికి మంచం మీద అతని ఎదపై తను వీపును బిగించిన అతని చేతులు చెప్పే ప్రేమ భాషకు ఆమె తనువు రెస్పాండ్ అయ్యింది. సాహిత్ నుండి మరలా అదే ప్రశ్న, సమీ భయపడుతున్నావా? సమీరకు బదులివ్వడానికి మాటలు కుదరటం లేదు. అత్తగారు మీతో నేను ఎలా మంచం మీదనా అని అడిగాడు. సమీర మనసుకు 2 రోజులుగా అతని తాలూకు దూరం హఠాత్తుగా మాయమై హత్తుకుపోతున్న దగ్గరితనంతో ఇష్టంగా చూసింది భర్త వైపు. భార్య ముంగురులు సవరిస్తూ చెప్పాడు, అమ్మ చాలా మంచిదే సమీ, చాదస్తం ఎక్కువ, సంప్రదాయం ఆచారాలంటూ విపరీతంగా ఖర్చులు పెట్టించేస్తుంది. అక్క ఒంటి మీద ఆ పసిదాని ఒంటి మీద నగలు చూశావుగా, అవన్నీ అమ్మ చేయించినవే. తను పోయిన తర్వాత అక్కని మేం చూస్తామో లేదోనని భయంతో ఆ నగలన్నీ నాన్న జీతంతో అన్న సంపాదనతో చేయించినవే. మగపిల్లలు వాళ్ళకేం సంపాదించుకుంటారు అనుకుంటుందే కానీ బావ కూడా మగవాడేనని అతని సంసారం కోసం అతనే సంపాదించాలని ఆలోచించలేదు. అన్న పెళ్లిలో అక్క పెళ్లిలో ఆచారాలంటూ విపరీతంగా డబ్బు వేస్ట్ చేసింది. బాగుండదురా, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అంటూ మొదలు పెడుతుంది. మాకేమో వెనక నిల్వ ఆస్తులు లేవు. నాన్న కానీ అన్న కానీ వదిన కానీ ఎవరూ ఆమె ముందు ఏమీ అనలేరు, వెనక బాధపడతారు. ఇటువంటి పరిస్థితిలో మొత్తంగా ఇంటి క్షేమం కోసం చిన్నవాడినైనా నేను కఠినంగా వ్యవహరించక తప్పలేదు. ఫలితంగా అమ్మ ప్రేమకు దూరమయ్యాను. భర్త చివరి మాటలు వినేసరికి సమీరలో భర్త పట్ల విపరీతమైన ప్రేమ వెల్లువై ప్రవహించగా, భార్య తాలూకు తొలి స్పర్శకు పులకరిస్తున్న అతని ఎదపై నుండి తన మెడను కాస్త పైకి సాచి భర్త నుదుటిపై ముద్దిస్తూ సమీర అపురూపంగా చెప్పింది, ఐ లవ్ యూ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా
మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.